అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు మన దినభాగం వచ్చేసి మత్తయి సువార్త 1వ అధ్యాయం అండి. ఈ ఛానల్ వచ్చేసి కేవలం నేను ఎవరైతే వాక్యం చదవలేని స్థితిలో ఉన్నారో వాళ్ళ కోసమనే నేను ఈ ఛానల్ని ఓపెన్ చేశానండి. అంటే వాక్యం చదవరాని వాళ్ళు, వృద్ధులు కానీ ఎవరైనా సరే మాకు వాక్యం చదివించి ఇస్తే బాగుండేది అనుకున్న వాళ్ళ కోసము నేను ఇది వాళ్ళకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. ఎవరైతే నాతో ఏకీభవించాలనుకున్న వాళ్ళు ఏకీభవించవచ్చు. నేను ఇప్పుడు వాక్యాన్ని మొదలు పెడుతున్నాను. మొదటి వచనం అండి. అబ్రహాం కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. యూదా తామారు నందు పేరేసును జెరాహును కనెను. పేరేసు ఎస్రోమును కనెను. ఎస్రోము ఆరామును కనెను. ఆరాము అమినాదాబును కనెను. అమినాదాబు నందు బోయోజు కనెను. బోయోజు రూతునందు ఓబేదును కనెను. ఓబేదు యెషియాని కనెను. యెషియా రాజైన దావీదును కనెను. ఉరియా బారగా నుండిన ఆమెయందు దావీదు సలోమోనును కనెను. సలోమోను రెహబామును కనెను. రెహబాము అబియాను కనెను. అబియా ఆసాను కనెను. ఆసా యెహోషాపాతును కనెను. యెహోషాపాతు యెహోరామును కనెను. యెహోరాము ఉజ్జియాను కనెను. ఉజ్జియా యోతామును కనెను. యోతాము ఆహాజును కనెను. ఆహాజు హిజ్కియాను కనెను. హిజ్కియా మనష్షేను కనెను. మనష్షే ఆమోనును కనెను. ఆమోను యెషియాను కనెను. యూదులు బబులోనుకు కొనబడిన కాలంలో యెషియా యోకానును అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనుపబడిన తర్వాత యోకాను షెల్తీయేలును కనెను. షెల్తీయేలు జెరుబ్బాబెలును కనెను. జెరుబ్బాబెలు అమీహూదును కనెను. అమీహూదు ఎల్యాకీమును కనెను. ఎల్యాకీము ఆజోరును కనెను. ఆజోరు సాదోకును కనెను. సాదోకు ఆకీమును కనెను. ఆకీము ఎలీహూదును కనెను. ఎలీహూదు ఎలియాజును కనెను. ఎలియాజరు మత్తతును కనెను. మత్తతు యాకోబును కనెను. యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను. ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లు అబ్రహాం మొదలుకొని దావీదు వరకు తరతరముల 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకును